అంటే ఇది వాళ్ళు చెప్తున్నట్టు అక్కడెక్కడనో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మారేడుమిల్లి. అడవులు ఇదంతా కూడా ఉమ్. ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేదు. హా. నేను కాదు, నేను కొంతమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడిన వాళ్ళు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నాతో మాట్లాడిండ్రు, మీడియా వాళ్ళు మాట్లాడిండు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది పట్టుకపోయి కాల్చి చంపి ప్రకటించినటువంటి ఒక బూటకపు ఎన్కౌంటర్ అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇడ్మా అనే ఒక వ్యక్తి అంటే పిఎల్జే బాధ్యుడిగా ఉండి ఒక బటాలియన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం దండకారణ్య కార్యదర్శిగా ఉండి సిసి నెంబర్గా ఉన్నటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ, ఆదివాసీ ప్రాంతం గురించి మొత్తం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన అక్కడెక్కడనో ఛత్తీస్గఢ్ బస్తా వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడికి వచ్చి అక్కడ 6గురితో ఉన్నాడు, 2 ఉన్నాడు, 3 ఉన్నాడు అనేది అసలు అసంభవం అన్నట్టు. అంటే విజయవాడకు వచ్చింది అసంభవమా? మారేడుమిల్లికి అంటున్నా, మారేడుమిల్లికి రావడం అది అసంభవం అంటున్నా. వాళ్ళు ఏదో పొద్దుగాల 6 గంటలకి మాకు తారసపడ్డారు, తారసపడితే మేము కాల్పులు చేస్తాం, వాళ్ళు కాల్పులు చేస్తే మేము కాల్పులు చేస్తాం అనేది అసలు ఏమాత్రమైనా బుద్ధి ఉన్నోడు, సోయి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, చదువుకున్నోడు, ఏమాత్రం అవగాహన ఉన్నోడు కూడా అట్లా మాట్లాడొద్దు. పోలీస్ ఆఫీసర్లు ఏదో వాళ్ళు రొటీన్ డైలాగ్ లెక్క కాగితాలు ముందర పెట్టుకొని ఏదో చెప్తా ఉన్నారు, కానీ అదంతా కూడా కనీస అవగాహన నోడికి లేదు. అయితే ఒకవైపు ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నట్టు వాళ్ళ మదర్ దగ్గరికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ గారు కాలు బల్పం కట్టుకొని పోయినట్టు ఆయన అక్కడికి పోయి దండాలు దశకాలు పెట్టి ఆయన అన్నం తినే ప్లేటు ఈయనే కడిగి భోజనం వడ్డించి అన్నీ చేసినటువంటి వీళ్ళు ఎన్ని రోజులు అయింది? నెలలు గడవలే, వారాలే, అంతే. జస్ట్ ఒక 1 వీకే. మరి వారం రోజుల క్రితం వరకు ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మీరు చెప్పిన ఏపీసీ ఇప్పుడు ఎవరైతే సిఎల్సి వాళ్ళు చెప్తున్న ప్రకటన ప్రకారం చూస్తే 28వ తేదీ అంటే ఇవాళ 17వ తేదీ, అంటే దగ్గర దగ్గర 19 రోజులు 20 రోజుల క్రితం నుంచే ఆయన ఆ ప్రాంతంలో లేడు. అయితే ఆయన లేడనే విషయం తెలిసే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిండు, పట్టణ ప్రాంతానికి వెళ్ళిపోయిండు, మహానగరాలకు వెళ్ళిపోయిండు. ఆడ షెల్టర్ తీసుకొని ఆరోగ్య సమస్య, ఇంకేదో సమస్య, లేకపోతే అక్కడ బస్తర్లో ఉండలేని పరిస్థితి కారణంగా పోయిండు ఏదో తెలిసే ఇప్పుడు వచ్చి ఆయన వాళ్ళ తల్లి దగ్గర ఇదంతా ఒక సినిమా స్టైల్లో జరిగిందని ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ